హలో ఎవ్రీవన్. సో గైస్, ఈ రోజు ఒక తమ్ముడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే అడిగాడు అనమాట. లైక్ స్కాలర్షిప్ రాని వాళ్ళకి, ర్యాంక్ అనేది మంచిగా రాని వాళ్ళకి మేనేజ్మెంట్ లో ఎలా సీట్ తీసుకోవాలి, బ్రోకర్స్ కు వెళ్ళొచ్చా లేదా అని చెప్పి నాకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే అడిగాడు అనమాట. సో దీని గురించి మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ దీనికంటే ముందు ఒక చిన్న సినారియో చెప్తాను. అది జస్ట్ వినడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఏంటంటే ఒకప్పుడు బీటెక్ కాలేజీలో ఏంటి అంటే చదువుతూ బ్యాక్లాగ్స్ ఏమీ లేకుండా పాస్ అయిపోతే చాలు అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ సినారీ ఏదైతే ఉందో అది ఒకప్పుడు అంటే లైక్ 2000 కరోనా ముందు అనుకోండి. కరోనా ముందు లైక్ బ్యాక్లాగ్స్ ఏమీ లేకపోతే డెఫినెట్లీ జాబ్ వస్తుంది అని చెప్పి ఒక క్లియర్ వ్యూ ఉండేది అనమాట. బట్ ఎప్పుడైతే కరోనా వచ్చి రెసిన్ అనేది, మీకు రెసిన్ అనేది ఐడియా ఉందో తెలియదు, బట్ రెసిన్ అనేది రావడం ఇవన్నీ ఉండడం వల్ల లైక్ ఏఐ టూల్స్ కానీ ఈ చాట్ జీపీటీ, కోపైలట్ ఇవన్నీ రావడం వల్ల ఏంటి అంటే మనకు ఈ యొక్క జాబ్స్ అనేవి డెఫినెట్లీగా డ్రాస్టికల్గా తగ్గాయి అనమాట. సో ఎందుకు ఈ యొక్క సినారియో చెప్తున్నానంటే, సో ఇప్పుడు మీరు జస్ట్ పాస్ అయిపోతే సరిపోదు, మీరు ఎంచుకున్న కాలేజ్ అనేది చాలా బెస్ట్ అయి ఉండాలన్నమాట. సో నేను ఎందుకు చెప్తున్నా, ఒక కాలేజ్ గురించి మీరు తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాలేజ్ యొక్క ప్లేస్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయో తెలుసుకోండి, ఓకేనా? అది మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాలేజ్ సంబంధించిన ప్లేస్మెంట్స్ అనేవి బాగుంటేనే వెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ కాలేజ్ అనేది పూర్తిగా మీకు మీకు వచ్చిన ర్యాంక్కి ఆ కాలేజ్ రాదనుకున్నా సరే చూడండి, చూసిన తర్వాత అర్థం చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు మనీ ఒక 1.5 lakhs ఇయర్లీ మీరు పే చేయగలుగుతారు అనుకుంటే, అయినో చాలా మంది డిప్లొమా స్టూడెంట్స్ ఫైనాన్షియల్ గా పూర్ ఉంటారు. బట్ ఏంటంటే నేను చెప్తుంది ఏంటంటే, మీరు ఒకవేళ మేనేజ్మెంట్ లో వెళ్ళాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ వచ్చి ఆ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ వెళ్ళి అక్కడ మాట్లాడాలన్నమాట. మీరు ఐదర్ ప్రిన్సిపల్ కానీ అడ్మిన్స్ తో కానీ మాట్లాడి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ తెలుసుకోవాలన్నమాట ఇన్ఫర్మేషన్ అనేది. ఎలా ఉంది ఏంటి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి తెలుసుకుంటే, ఆర్ఎల్స్ అక్కడ మీ సీనియర్స్ ఎవరైనా చదువుతున్నా సరే ముందు అక్కడికి వెళ్ళి ముందు కనుక్కోండి, ఫోన్ చేసి మాట్లాడండి, ఎలా ఉంది సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి తెలుసుకోండి. మీ యొక్క సీనియర్ అనేవాడు ఫీడ్బ్యాక్ అనేది చాలా పాజిటివ్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు కాలేజ్కి వెళ్ళి మీరు మీ ఫాదర్తో కానీ మదర్తో కానీ వెళ్ళి మాట్లాడితే ఒక క్లియర్ వ్యూ అనేది వస్తుంది అనమాట. అలా కాకుండా త్రూ బ్రోకర్స్ ద్వారా, లైక్ కొంతమంది బ్రోకర్స్ అనే వాళ్ళు జెన్యున్ గా ఉంటారు, బట్ కొంతమంది ఏంటి మాత్రం అంటే ఓన్లీ మనీ కోసం మాత్రమే ఏదో ఆ, ఏదో జస్ట్ అలా పై పైన చూసుకుంటూ వెళ్ళిపోయి కాలేజ్ ఇచ్చేస్తారు, సీట్స్ అనేవి ఇచ్చేస్తారు, బట్ ప్లేస్మెంట్స్ అనేవి లేకపోతే ఎందుకు? సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరైతే మీరు బ్రోకర్స్ తో అంటే లైక్ బ్రోకర్స్ అనే లైక్ ఎవరైతే కాలేజెస్ మేనేజ్మెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడుకొని ట్రై చేయాలనుకుంటున్నారో వెళ్ళొచ్చు. ఆర్ఎల్స్ అలా కాదనుకున్నా సరే నేను మన టీఎస్ ఈసెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్బిటెట్ అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళ వెబ్సైట్ లో పోస్ట్ చేసిన, మీకు ఒకసారి చూపిస్తాను. సో వాళ్ళ వెబ్సైట్ లో పోస్ట్ చేశారనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది, సో అది నాకు తెలిసినంత వరకు ఇది మాక్సిమం టీఎస్ఎస్బి టెట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో 12,000 మెంబర్స్ వరకు ఉన్నారు. సో ఇందులో ఆ, అంతా జెన్యున్ గానే ఉంటుందని చెప్పి నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నా. ఇది ఎలాంటి దాని ఏమంటారు ప్రమోషన్ అయితే కాదనమాట, ఓకేనా? సో అది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తున్నారు కదా, సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఒకసారి మీరు మాట్లాడండి, కాల్ చేసి మాట్లాడండి. సో ఇక్కడ మీకు బీటెక్ లాటరల్ ఎంట్రీ అండ్ పాలిటెక్నిక్ కాలేజ్, టాప్ కాలేజ్ వరంగల్, హనుమకొండ, కరీంనగర్, ఓకేనా? సో ఇది ఒకటి. అండ్ అలాగే ఇక్కడ మీకు ఇక్కడ అలా డౌన్కి వెళ్తే ఇక్కడ ఒకటి అనమాట. సో ఒకసారి వెళ్ళి చూసుకోండి. లైక్ నేను ఏదో చెప్పాలని కాదు, బట్ ఏంటంటే చాలా మందికి మంచి ర్యాంక్స్ రాలేదు. దాంతోపాటు స్కాలర్షిప్స్ అనేవి పడవు కాబట్టి, అంటే ఎవరైతే 1000 బిలో బ్రాంచ్ ర్యాంక్, సారీ, ఇంటీరియర్ ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి మాత్రమే పడతాయి కాబట్టి సో చూసుకోండి. మీరు ఒకవేళ ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉన్నారనుకుంటే డెఫినెట్లీ సీట్ అనేది కొనుక్కోవడం బెటర్. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, నేను చాలా మందిని చూసాను, లైక్ ప్లేస్మెంట్స్ అనేవి సరిగ్గా లేని కాలేజీల్లో జాయిన్ అవ్వడం వల్ల మాక్సిమం ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా చాలా వరకు ప్లేస్మెంట్స్ అనేవి ఉండట్లేదు అనమాట. సో కాబట్టి మీరు ఏదైతే జాయిన్ అవ్వాలనుకుంటున్న కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ సంబంధించిన ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయో ఏంటో ఒక 3 4 కాలేజీలు అనుకోండి, ఆ కాలేజ్ సంబంధించిన ప్రతి డీటెయిల్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఫర్దర్ స్టెప్ అనేది ఇవ్వండి. సీనియర్ తో మాట్లాడండి, ఆర్ఎల్స్ ఎవరైనా ఫ్యాకల్టీ ఉంటే వాళ్ళతో మాట్లాడండి. ఎలా ఉంది ఏంటి అని చెప్పి మొత్తం కనుక్కొని దాని తర్వాతే మీరు ఫిజికల్ గా అక్కడికి వెళ్ళి పర్సనల్ గా వెళ్ళి మాట్లాడాలన్నమాట మీ ఫాదర్ తో వెళ్ళి. ఓకే, నేను ఆల్రెడీ గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ చేశాను, అంటే లైక్ రీసెర్చ్ చేశాను ఆల్రెడీ కాలేజ్ గురించి, నాకు సో అండ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో కాబట్టి ఆ, మీరు ఫర్దర్ గా ఎంతవరకు మాట్లాడుకోవాలనుకుంటున్నారో అంతవరకు మాట్లాడుకోండి. మాక్సిమం వాళ్ళు సీట్కి ఎంత అని అంటారనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మీరు కూడా తగ్గించాలనుకుంటే మీరు చెప్పండి. సో మేము ఎంత పే చేయగలుగుతున్నాం అని చెప్తే వాళ్ళు కూడా ఎంత తగ్గించాలనుకుంటే అంత తగ్గిస్తారు. ఇది అన్ని కాలేజీలో కూడా జరుగుతుంది, కాదనట్లేదు. బట్ ఏంటంటే మీరు వేసే స్టెప్ ప్రతిదీ కూడా ఆ ప్లేస్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయో తెలుసుకుని వేయండి, ఓకేనా? సో ఇది మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్
నాకు అడిగిన తమ్ముడికి ఐ రియల్లీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే నాకు చాలా మంది అడిగారు. బట్ ఏంటంటే ఇంత క్లియర్‌గా అడగలేదనమాట. సో కాబట్టి ఆ తమ్ముడిని ఏదైతే చార్ట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని మీకు క్లియర్‌గా ఐడియా ఇచ్చాననుకుంటున్నాను. సో ఇంకేమైనా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్‌లీ నేను మీకు రిప్లై బ్యాక్ అయితే ఇస్తాననమాట. ఓకేనా? సో అది థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.